యేసుక్రీస్తు నామమున అందరికి వందలించుకున్నానండి. అందరూ బాగున్నారా? చిన్న ప్రార్థన తీసుకున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, మా రాజా, మీకే వందనములు తెలుసుకున్నాం ప్రభువా. ప్రభా, ఈ వాక్యని బట్టి ప్రభా మేము మళ్ళీ అనుగ్రహించడానికి సహాయం చేయండి ప్రభా. ప్రభా, ఈ వాక్యం చెప్తున్న ప్రభా నాకు ప్రభావ మరి సహాయం చేయండి, చెప్పుటకు సహాయం చేయండి. చెప్తున్నా నాకు ప్రభావ నాకు మరి అనుగ్రహించండి ప్రభా. నేను బాగా చెప్పక సాయంత్రం దీవించండి ప్రభా. మరి వింటున్న వాక్యం ప్రభావ వాళ్ళకి జ్ఞానం తెచ్చుకొని దీవించమని మా ప్రభు మీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట చేశానండి. ఆ మాట ఏమనగా 6వ కీర్తన అండి. 6వ కీర్తన 1వ చదువుకున్నామండి. 1వ వచనం, యెహోవా నీ కోపము చేత నన్ను గంతిపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. ఇక చూడండి, అక్కడ దినమంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు ఎంత నీతిమంతుడో మనకు తెలిసిందే అండి. ఇక్కడ ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరైతే ఈ భూమిలో ఎవరైతే పాపం చేస్తారో, పాపం చేసి ప్రభు యేసుక్రీస్తు మనంతా కడిగారు కండి. కడిగిన ఎవరు మళ్ళీ పాపం చేస్తారు, ఎవరైతే వేరే వాళ్ళ మీద వేరే వారు శిక్షిస్తారు, ప్రభు యేసుక్రీస్తు వారు వారిని శిక్షిస్తారు. ఇక్కడ నేర్చుకోవాల్సిన ప్రభు యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా నీతిమంతుల్ని వేరే వాళ్ళు సహాయం చేసే ఎప్పుడు శిక్షించరండి. ఇక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన నీతిమంతుడు, ఆయన ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళనే శిక్షిస్తాడు తప్ప నీతిమంతులు ఎప్పుడు శిక్షిస్తాడు. ఇది ఇక్కడ మాట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం దేవుని గద్దిస్తున్నాడు అండి. వాళ్ళని ఎవరిని గద్దించినట్టు అండి, పాపములనే గద్దించినట్టు ఆయన మనల్ని ఏం చేస్తాడండి, క్షమిస్తాడు. ఆయన ఒకసారి క్షమిస్తాడు. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే వేరే వాళ్ళని శిక్షిస్తారో, ఎవరు వేరే వాళ్ళ మీద ఆధారపడతారో ఆయన శిక్షిస్తారండి. మనం ఏం చేస్తాం, నీతిమంతులు ఏం చేస్తారు, వేరే వాళ్ళని చూసుకొని వాళ్ళకి మంచి పని చేస్తారండి. ఏం చేస్తారండి, వేరే వాళ్ళకి మంచి పని చేస్తారు. ఇది ఇక్కడ మాట. దేవుడి మాట దీవించును గాక, ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, మా రాజా, మీకే వందనములు తెలుసుకున్నాం ప్రభా. ప్రభా, మీ వాక్యం తెలిపిస్తుంది ప్రభా. ప్రభా, మీ వాక్యం బట్టి మంచిగా ఆత్మీయ సాయం ప్రభా. మీ వాక్యం మేము అందించింది ప్రభా. మీ వాక్యం ఎంతవరకు ప్రభు నడుటకు సాయం చేయండి, మీరు దీవించండి, కాపాడండి ప్రభా. అంతేకాకుండా ప్రభా, ఈ వాక్యం ప్రతి ఒక్కరు ప్రభా వాళ్ళకి మంచి వివేకాన్ని మంచి జ్ఞానం కలగజేయండి. ఈ వాక్యం వాళ్ళు ఇద్దరు ప్రభా బాగా ఉపయోగపడకు సాయం చేయమని దీవించుకొని కాపాడమని ప్రభా వాళ్ళ మనసు ఇప్పుడే మిమ్మల్ని ఆరాధన చేయడానికి సాయం చేయమని దీవించమని మా ప్రభుకి రక్షకుడైన యేసుక్రీస్తు శుభప్రదనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.